పై కూడా ఏమీ పెట్టలేదు. 30 సెకండ్ల టైం కావాలంటే తీసుకోవచ్చు. 6వ ప్రశ్న లోపల ఒకసారి మీరు ఉపయోగించుకోవచ్చు. మీకు క్విక్ చేంజ్ కావాలా? వద్దట క్విక్ చేంజ్. రైట్. ఆటలో మీరు 16 లక్షలు తీసుకువెళ్ళి కర్ణాటక పైనే పెట్టారు. ఏమిటి మీ కాన్ఫిడెన్స్ కి కారణం? గాయత్రి. ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ ఆయన పేరు యాక్చువల్లీ ప్రకాష్ రాయ్. హీఈస్ అ మంగళూరియన్. సో నాకు ఆ సైడ్ నుంచి చూస్తే ఐ థింక్ హీ వాస్ బార్న్, ఐఎమ్ షూర్ హీ వాస్ బార్న్ ఇన్ కర్ణాటక. రండి ముందడుగు వేయండి. సో లెట్స్ సీ ఏది టాప్ ఏది డ్రాప్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా కాన్ఫిడెంట్ గా ఒకదానిపై సమాధానం అది కరెక్ట్ అనుకుని డబ్బులు పెట్టారు. మీ డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి. ఆటలో కంటిన్యూ అవుతున్నాయి. ఇలా జాగ్రత్తగా ఆడండి. ఇప్పుడు చెప్పండి, మీరు కన్నడిగానా? అవును. తెలుగు బాగానే మాట్లాడుతున్నారే. అంటే చిన్నప్పటి నుంచి నాన్న ఎప్పుడు అన్ని లాంగ్వేజెస్ లో మాట్లాడాలి అని ఒక రూల్. అంటే అమ్మ ఇస్ ఫ్రమ్ బాంబే, సో ఇంట్లో ఎప్పుడు మరాఠీ, హిందీ అలా మాట్లాడేవాళ్ళు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ ద లాంగ్వేజెస్. సో తమిళ్, తెలుగు, మలయాళం. ఇక్కడ ఈయన కూడా చాలా భాషలు మాట్లాడతారు. అవును మేడం. వన్ థింగ్ వీ బోత్ హ్యావ్ ఇన్ కామన్, లొకేషన్ లో మేము ఏ భాష అయినా వి జస్ట్ చేంజ్. ఏదైనా పక్క వాళ్ళకి అర్థం కాకూడదు అన్న కౌశిక్. ఏదైనా డిస్కస్ చేయాలి అబౌట్ ద సీన్ ఆల్సో. సీన్ గురించి అయితే తనకి కంఫర్టబుల్. ఆవిడకి ఏమేమి మాట్లాడతావు అంటే ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, మలయాళం మాట్లాడతాను. నేను కన్నడ బాగా అర్థమవుతుంది. హిందీ మాట్లాడతాను. ఆల్రైట్. మరి ఈ రకరకాల భాషల్లో మీరు మాకు అర్థమయ్యే తెలుగులో మాత్రమే ఈ షోలో మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ నేను వీళ్ళందరితో మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకుందాం రండి. నేను మీకు SMS కి ఆన్సర్ ఆప్షన్స్ ఇందాక ఇచ్చాను. ఒక్క నిమిషం ఝాన్సీ కాసేపు వెళ్ళి నువ్వు ఏ చెప్తా బి చెప్తాను. ఏ కాదు బి. నేను మీకు SMS ఆన్సర్ ఆప్షన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఏ ఆంధ్రప్రదేశ్, బి బీహార్, సి ఛత్తీస్గఢ్, డి తమిళనాడు. క్వశ్చన్ ఇంకాసేపట్లో ఝాన్సీ చెప్తాను. థ్యాంక్ యూ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఇందు మూలంగా అర్థమైంది ఏంటంటే నా పదవి, నా పోస్ట్ నాకు భద్రంగా ఉంది. ఏదో నీ అభిమానం ఝాన్సీ. నువ్వు నాకు పోటీ రాలేవని నాకు అర్థమైపోయింది. తెలుసు ఝాన్సీ. థ్యాంక్ యూ. ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు ఏంటి ఎటకారంగా. సరే ఒక డైలాగ్ చెప్పుకుందాం. మనం ఒకప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయ్యా ఇద్దరిని కలిపి ఒక కొట్టుడు కొట్టవా? నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది. గబ్బర్ సింగ్. మరి మెగాస్టార్ వాక టాక్. ఓకే వివల్ కోడే కోటి. ఝాన్సీ ఏంటది? మీ సొంతం చేసుకోండి. వివల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. బాగా ఆడండి. ఆల్ ది బెస్ట్. ఈ ప్రయాణంలో ఇప్పుడు మీరు ఎక్కడున్నారో చూడాలి మనం. ఓకే. 16 లక్షలతో 3వ ప్రశ్న దాటేశారు. 4వ ప్రశ్నకి వచ్చేసారు. అయితే ఇక్కడ వచ్చిన మార్పు జరగబోతుంది. అదేంటంటే మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ వెళ్ళిపోతుంది. ఒక ఆప్షన్ పై మార్క్ పడిపోతుంది. మార్క్ ప్లీజ్. ఇప్పుడు ఆప్షన్ నంబర్ 4 మీకు ఆటలో లేదు. 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆటలో ఇందాక చెప్పినట్టుగా ఒక ఆప్షన్ ఎప్పుడు ఖాళీగా అట్టి పెట్టాలి. అనుమానం ఉంటే మిగతా రెండింటిపై స్ప్లిట్ చేసి పెట్టుకోవచ్చు. సందేహం ఒకవేళ కనుక మీకు మనసులో ఉంటే అప్పుడు స్ప్లిట్ చేయొచ్చు. ఒకటి మాత్రం ఖాళీ అట్టి ఒకటి ఎప్పుడు ఖాళీగా అట్టి పెట్టాలి గేమ్ లో. మీ 4వ ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్ వచ్చేస్తున్నాయి చూడండి. మసాలాలు, విటమిన్స్. వంట. ఐ థింక్ బెటర్ ఆప్షన్ ఇస్ మసాలాలు. విటమిన్స్. ఇద్దరు ఎంచుకుంటున్న కేటగిరీ మసాలాలు. మసాలాలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. కర్నూల్, చిత్తూరు, గుంటూరు. మరి ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న, ఈ కింది వాటిల్లో ఏ నగరం మిర్చికి ప్రసిద్ధి చెందింది? కర్నూల్, చిత్తూరు, గుంటూరు. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయిపోయింది. టైం ఉంది.
40 సెకండ్ల టైం ఉంది. అంటే చిత్తూరు అయితే కాదు, కర్నూలు ఫర్ రైస్. ఇట్స్ ఆల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 30 సెకండ్స్ ఇంకా టైం ఉంది. 20 సెకండ్ల టైం ఇంకా మిగిలింది. ఓకేనా? ఓకే. Alright, it's just 10 seconds more. 8, 7, 6, 5, 4, 3, 1. ఈ క్రింది వాటిల్లో ఏ నగరం మిర్చికి ప్రసిద్ధి చెందింది? కర్నూలుపై మీరు ఏమీ పెట్టలేదు, చిత్తూరుపై కూడా ఏమీ మీరు పెట్టలేదు, గుంటూరుపై మీరు పెట్టేశారు. మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం 16 లక్షలు. కౌశిక్ అండ్ గాయత్రి, మీకు క్విక్ చేంజ్ అవసరం అయితే క్విక్ గా చెప్పండి. 30 సెకండ్స్ అదనంగా టైం ఇవ్వడం జరుగుతుంది. అవసరం లేదు క్విక్ చేంజ్. ఓకే, క్విక్ చేంజ్ వద్దు. ఇప్పుడు చెప్పండి, మిర్చి గుంటూరు అని ఎందుకు అనుకుంటున్నారు అంత కాన్ఫిడెంట్? గుంటూరు కారం అంటారు మామూలుగా. మనం ఒక ఆవకాయ పెట్టినా ఏం పెట్టినా గుంటూరు కారం అంటారు. అంటే మామూలు కారం కన్నా కొంచెం బాగా ఘాటుగా ఉంటుంది కారం, నషాలను గంటుతుంది. అది కర్నూలు బియ్యానికి ఫేమస్, ధాన్యం బాగా పండుతుంది కర్నూలులో. సో నెక్స్ట్ ఆప్షన్ గుంటూరే. చిత్తూరు పక్కన పెట్టేస్తే గుంటూరు. చూద్దాం మరి, రండి ముందడుగు వేయండి. మీ నమ్మకం నిజమవుతుందా వమ్మవుతుందా? ఏది టాప్, ఏది డ్రాప్? కంగ్రాచులేషన్స్. బాగా గుంటూరు మిర్చి తిన్న వాళ్ళకి గెంతుతున్నాను దాని నుంచి. కాలిందిగా బాగా ఎక్కడో. అది ఇక్కడ ఆ మంట ఉపయోగపడింది. కానీ గాయత్రి, ఈ క్వశ్చన్ ఆన్సర్ కి మాత్రం నువ్వు పూర్తిగా కౌశిక్ మీద డిపెండ్ అయిపోయావు. అవును, అబ్సల్యూట్లీ. అంటే నాకు విటమిన్స్ గురించి తో ఐ డు నాట్ నో ఎనీథింగ్. మెడికేషన్స్ నిజంగా, మసాలా అంటే ఇంకా జీరో. మొత్తానికి ఇక్కడ వంట చేసినా తంటాలు తెచ్చినా అంతే. అంటే ఝాన్సీ, నాకు ఎందుకు ఇంత బాగా తెలిసిందంటే ఫ్రాంక్గా 2010లో మా ఇంట్లో మా అమ్మగారు ప్రతి సంవత్సరం ఊరగాయలు కలుపుతారు. ఆవకాయ, మాగాయ అన్ని కలుపుతారు, ప్రతి సంవత్సరం కలుపుతారు. ఐ గేవ్ యూ. గుంటూరు కారం తెప్పించింది మా అమ్మ అప్పుడు. సో అది బాగా గుర్తుండిపోయింది, గుంటూరు కారం. అమ్మకి థ్యాంక్స్ చెప్పు. ఐ నో. అమ్మా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఆంటీ. ఆల్ రైట్, మరి వీరి ఆశ ఇక్కడి నుంచి ఎంతో కొంత పట్టుకు వెళ్ళాలి 7వ ప్రశ్న వరకు రావాలని. బట్ అదే ఆశని మనం కొనసాగిద్దాం. మరి మనతో ఉన్నారు దేవత. అండ్ దేవత పక్కన దేవత హస్బెండ్. దేవతలో ఆవిడ దేవత అయినప్పుడు నువ్వు దేవుడు అవ్వాలి కదా. అవుతాను. గోపి అని ఒక మెకానిక్ ఒక దేవతను పెళ్లి చేసుకున్నాడు. సో పెళ్లి చేసుకుని ఆవిడకి పూజ చేస్తూ ఉంటాడు. అది మ్యాటర్. కో అంటే కోటిలో మీ జర్నీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. 16 లక్షలతో మీరు ఆటలో ఉన్నారు. 4వ ప్రశ్న పూర్తి అయిపోయింది. 5వ ప్రశ్నతో ఇప్పుడు మనం ఆట మొదలు పెడదాం. క్విక్ చేంజ్ ఇంకా ఉంది. 6వ ప్రశ్న లోపల మీరు ఒక్కసారి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ యూ. థాంక్యూ. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాం. 5వ ప్రశ్నకు సంబంధించిన కేటగిరీస్: రాజకీయాలు, మ్యూజియంస్. అంటే మ్యూజియంస్ గురించి. రాజకీయాలు. రాజకీయాలు పక్క రాజకీయాలు. ఓకే, వీరెంచుకున్న కేటగిరీ రాజకీయాలు. రాజకీయాలకి సంబంధించినటువంటి మీ ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: రాష్ట్ర గవర్నర్లను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. Governor is not by president, right? పక్క ప్రైమ్ మినిస్టర్. Yes, prime minister. That's Pradhana Mantri's prime minister. 40 సెకండ్లు. రాష్ట్రపతి డౌట్ ఉంటే కనుక మార్చుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్. 30 సెకండ్లు. Governors ని appoint చేస్తారు. ప్రైమ్ మినిస్టర్, నాట్ ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్. షూర్, డన్. పక్క. 25 సెకండ్లు. డౌట్ ఉంటే కనుక స్ప్లిట్ చేసుకోవచ్చు. 20 సెకండ్స్ మోర్. మీకు డౌట్ ఉంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. 15 సెకండ్లు. చేద్దామా? స్ప్లిట్
జాగ్రత్త చేసుకోవచ్చు. 10 6 5 4 3 2 1. రాష్ట్ర గవర్నర్లను ఎవరు నియమిస్తారు అనే ప్రశ్నకి మీరు రాష్ట్రపతిపై కేవలం 2 లక్షలు పెట్టారు, ప్రధానమంత్రిపై 14 లక్షలు పెట్టారు, ముఖ్యమంత్రిపై ఏమీ పెట్టలేదు. ఇక్కడ మీది 5వ ప్రశ్న. క్విక్ చేంజ్ మీకు అవసరమైతే కనుక మీరు ఉపయోగించండి. 30 సెకండ్ల అదనంగా టైం ఉంటుంది. క్విక్ చేంజ్ కావాలా వద్దా? క్విక్ గా చెప్పండి. క్విక్ చేంజ్ yes or no? We'll have only 14 lakhs. yes or no? yes or no? ఒక్క నిమిషం లేదు అక్కడ. yes or no? No. 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 క్విక్ చేంజ్ వద్దంటున్నారు ఇంకా. ఓకే, క్విక్ చేంజ్ మీకు వద్దన్నారు. రాష్ట్ర గవర్నర్లని ఎవరు నియమిస్తారు అన్న ప్రశ్నకి ఎందుకంత పక్కాగా రాష్ట్రపతిపై తక్కువ పెట్టారు, ముఖ్యమంత్రిపై ఏం పెట్టలేదు? ఈ మధ్య నరసింహన్ గారిని ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ మళ్ళీ ఆయన పదవీ కాలం రెన్యూ చేశారు. ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా ఆయన పదవీ కాలాన్ని మన్మోహన్ సింగ్ రెన్యూ చేశారు. రెన్యూ చేసే అథారిటీ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అపాయింట్ చేసే అథారిటీ కూడా ఆయనకే ఉంటుంది. గాయత్రి, మీకు తెలుసా పాలిటిక్స్ గురించి? తెలీదు, కానీ ఐ థింక్ దిస్ ఇస్ జనరల్ నాలెడ్జ్. మీ ఇద్దరు కలిసి జంటగా అలా అడుగులు ముందుకు వేసుకుంటూ రండి. ముందడుగు వేయండి. మీరు అనుకుంటున్నటువంటి ఏ సమాధానం మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్ కి తీసుకెళ్తుంది లేదా ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపించేస్తుంది చూడాలి. లెట్స్ సీ ఏది టాప్ ఏది డ్రాప్. కౌశిక్ అండ్ గాయత్రి, ఒకటి మాత్రం ఉంది, మీరు ఆటలో కొనసాగుతున్నారు. గాయత్రి, మీరు ఆటలో 14 లక్షలతో కొనసాగుతారా, 2 లక్షల రూపాయలతో కొనసాగుతారా అనేది ఇప్పుడు మనం చూడాలి. కౌశిక్, గాయత్రి, ఏది టాప్ ఏది డ్రాప్? ఓకే, కూల్, కమ్ బ్యాక్, కూల్. డబ్బులు అక్కడ 2 లక్షల రూపాయలు మాత్రమే మిగులున్నాయి. రాష్ట్రపతి కరెక్ట్ ఆన్సర్. ప్రధానమంత్రి ప్రపోజ్ చేస్తారు, రికమెండ్ చేస్తారు, వీళ్ళని పెట్టండి అని. రాష్ట్రపతికే నియమించే అధికారం ఉంది. ఆటలో ఉన్నారు గాయత్రి అండ్ కౌశిక్, కాకపోతే చాలా పెద్ద అమౌంట్స్ కోల్పోతూ వస్తున్నారు. ఇక చివరి మజిలీకి చాలా చెరువులో ఉన్నారు. 2 ప్రశ్నల దూరంలో ఉన్నారు. 7వ ప్రశ్నకి చేరుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇక్కడి నుంచి మీరు ఎంతో కొంత డబ్బులు పట్టుకెళ్ళాలి అంటే 7వ ప్రశ్నకి చేరుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. జాగ్రత్తగా ఆడండి. రైట్, ఇప్పుడు మనం ఎస్ఎంఎస్ల గురించి మాట్లాడుకుందాం. ఎస్ఎంఎస్ కి ఇందాక నుంచి ఆన్సర్ ఆప్షన్స్ చెప్తూ వచ్చాం. ఒకసారి మళ్ళీ ఆన్సర్ ఆప్షన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఆన్సర్ ఆప్షన్స్: ఏ ఆంధ్రప్రదేశ్, బి బీహార్, సి ఛత్తీస్గఢ్, డి తమిళనాడు. ఇప్పుడు ప్రశ్న వినండి. నాగార్జున సాగర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తెలిస్తే కేఏకే స్పేస్ మీ ఆప్షన్ లెటర్ ని టైప్ చేయండి. ఏబిసిడిలో 1 స్పేస్ మీ పేరు స్పేస్ మీ ఊరు టైప్ చేసి మాకు 58585 అనే నంబర్కి ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల. ఇలా వచ్చినటువంటి ఎస్ఎంఎస్లు అన్నిటి నుంచి 10 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 5,000 రూపాయలు గెలుచుకున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే మీరు ఎల్లుండి మా వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది, www.sunnetwork.in/1crore. ఇక ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కనుక మీరు బయోడేటాని ఫోటోని జత చేసి మాకు ఈమెయిల్ చేయొచ్చు. ఈమెయిల్ చేయాల్సినటువంటి ఈమెయిల్ ఐడి 1crore@sunnetwork.in. సో మీ ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. కౌశిక్ గారు, చాలా సేపటి నుంచి చూస్తున్నాను మీరు టెన్షన్ పడుతున్నారు, గాయత్రి గారిని టెన్షన్ పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. టైం బాగాలేకపోతే బెల్ట్ పామే కట్టేస్తంట, అది పరిస్థితి. గాయత్రి కొంచెం కంట్రోల్ చేయి. ఒక లుక్ చాలు. ఓకే,
ఆ సీరియల్లో కూడా అంతేనా? అంతే. ఇప్పుడు దేవత గత 3.5 సంవత్సరాలుగా రకరకాల టర్న్స్ అండ్ ట్విస్ట్లతో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్లు అలా వస్తూ ఉంటాయి. మీ క్యారెక్టర్లు కూడా అందులో అంటే మీరు నిజంగా అలా జీవిస్తూ ఉంటారా? సీన్స్ లో ఆఫ్ కోర్స్ 101%. ఏదైనా ఉంటే డిస్కషన్ till discussion point we'll have our arguments, logical discussions. అచ్చా అవన్నీ జరుగుతూ ఉంటాయా? కానీ once we are in the scene, whatever is there, we have to do it 101%. హీరోగా 11 ఏళ్ళుగా చేస్తున్నాను. చాలా మంది హీరోయిన్స్ తో పనిచేశాను. లెట్ మీ ఫినిష్. మామూలుగా ఏం చేస్తారంటే కొంతమంది ఆర్టిస్టులు షూట్ సినిమా కానీ సీరియల్ కానీ ప్రాంప్టింగ్ తీసుకుంటారు. ఓకే. ఆవిడకి తెలుగు రాయడం రాదు, చదవడం రాదు, వింటుంది, విని షీల్ ఎగ్జిక్యూట్ ఇట్. గాయత్రి చక్కటి వరం గాయత్రి. అది అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ వరం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని మీరు ఆలోచించండి. దే ఆర్ సో గుడ్ విత్ దట్. అది పక్కన పెడితే ఆ డెడికేషన్. దేవత సీరియల్లో ఇప్పుడు మీరున్నటువంటి కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి, ఇక్కడ పరిస్థితి కూడా ఆర్థికంగా అంత నిలదొక్కునే విధంగా కనిపించట్లేదు కాబట్టి దీన్ని కలుపుకుని అలాంటి సన్నివేశం ఏమైనా సరదాగా యాక్ట్ చేయరాదు గాయత్రి? ఏంటండి ఈరోజు సంపాదన ఇది ఏంటి? 20 రూపాయలేనా? ఏదో 1 కోటి రూపాయలు మీరు విన్ చేసి వస్తారన్నారు, ఏమైంది? సరే, మీరు చదవలేదు, మెకానిక్ నాకు తెలుసు, కానీ మీ జనరల్ నాలెడ్జ్ చాలా బాగుందన్నారు కదా. అక్కడికి వాసుగాడు వచ్చారు. వచ్చిన వాసుని ఎవరు రమ్మన్నారు? అక్కడ వాసు అక్కడ వస్తే పర్లేదు, ఎవరో ఝాన్సీ అట యాంకరు, ఆవిడని తీసుకొచ్చాడు. ఆవిడకి ఎంత ఇచ్చాడో తెలీదు. ప్రతి రైట్ ఆన్సర్కి ఆవిడ కన్ఫ్యూజ్ చేసేసి పక్కన పెట్టించేసింది. మీరెందుకు కన్ఫ్యూజ్ అయ్యారు? నేను కన్ఫ్యూజ్ అవ్వలేదు, కన్ఫ్యూజ్ చేశాడు వాసుగాడు. అన్నిటికీ మీరు వాసు వాసు అంటున్నారు. మన ఇంటి పరిస్థితి ఎలా ఉందని మీకు తెలుసు కదా. ఇప్పుడు బిడ్డని తీసుకుని మనం ఏం చేద్దాం? చేతిలో విద్యుత్ ఉంది, నాకు మెకానిక్ పనొచ్చు, అలాగే కష్టపడి పైకొద్దాం అర్చన. ఎందుకంటే ఈ వాసులు ఝాన్సీలు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు ఎదగరు, పక్క వాళ్ళు ఎదగనివ్వరు. నీకెందుకు అర్చన? నాకు సంవత్సరం టైం, ఇదే స్పానర్తో మనం గొప్పవాళ్ళం అయి చూపిద్దాం. అలాగేనండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. నేను మొహం కడుక్కొస్తాను. 7 ప్రశ్నలు ఇచ్చాం, 1 కోటి రూపాయలు ఇచ్చాం, కాపాడుకోలేకపోయారు. 2 లక్షల రూపాయలు తీసుకుని వస్తున్నారు, మధ్యలో నా మీద ఏడుపు. చాలా చక్కగా చేశారు ఇద్దరు. జీవించేస్తావు గాయత్రి, మధ్యలోకి అసలు ఇంకా వెళ్ళిపోయి వచ్చేస్తుంది అర్చన. ఈ ప్రయాణంలో మీరు ఎక్కడున్నారో ఒకసారి చూద్దాం. మీరు చేరుకున్నారు 2 లక్షల రూపాయలతో 6వ ప్రశ్నలోకి. క్విక్ చేంజ్ ఆప్షన్ ని ఇంతవరకు ఉపయోగించుకోలేదు, ఇది చివరి అవకాశం. ఒకవేళ క్విక్ చేంజ్ ఉపయోగించుకోవాలనుకుంటే మీ 6వ ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్: పదాలు, పాత్రలు. పదాలు అంటే ఏంటి? వర్డ్స్, అక్షరాలు, లెటర్స్. తెలుగులోనా? పదాలు అంటే లెటర్స్, పదాలు, పాత్రలు, క్యారెక్టర్స్. పాత్రలు మీరు ఎంచుకున్నటువంటి కేటగిరీ పాత్రలు. పాత్రలకి సంబంధించి మీ ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. స్వామి, మంజునాథ్, చరణ్. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: మాల్గుడి డేస్ పుస్తకంలో ముఖ్య పాత్ర పేరు ఏమిటి? స్వామి, మంజునాథ్, చరణ్. ఆలోచించండి.